పరిచయం చేశారో దేవుని తర్వాత ఆ దేవుని మనకు పరిచయం చేసినటువంటి వ్యక్తులకు మనం రుణస్థులమని మర్చిపోకూడదు. నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పనేలా? నీకు తెలుసుగా. అదండి ఆత్మ రక్షణలోనికి నడిపించబడిన ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎవరు రక్షణలోనికి నడిపించారో, మనల్ని ఎవరు యేసుక్రీస్తు ప్రభువుని మనకు పరిచయం చేశారో వారికి తప్పనిసరిగా మనం రుణస్థులం. ఎందుకంటే వాళ్ళు మనకేదో శరీరానికి సంబంధించి చిన్న చిత్తగా ప్రయోజనం కలిగించలా, వాళ్ళు మన ఆత్మ రక్షణలోనికి నడిపించి మనకు శాశ్వత ప్రయోజనాన్ని కలిగించారు. వాళ్ళు మనకు చేకూర్చిన లాభం ఎంతటిదంటే, ఒకవేళ వాళ్ళు ఆ పని చేయకపోతే మనం నరకానికి పోదుమేమో. ఈరోజు మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని శాశ్వతంగా దేవునితో ఉండేటువంటి భాగ్యం పొందాము అంటే దానికి దేవుడు వాడుకున్న పాత్రలని మనం విస్మరించకూడదు. సో నంబర్ 1, సృష్టికర్తకి నమ్మకంగా ఉండాలి. నెంబర్ 2, ఆ సృష్టికర్తను నీకు నాకు పరిచయం చేసినటువంటి వారిని కూడా వదిలిపెట్టకూడదు. వారికి సహా మనం నమ్మకంగా ఉండాలి.